ఆంధ్రాలోని అన్ని ఆలయాలలో వాడుతున్నటువంటి నెయ్యి ఎంత, రేట్ ఎంత, ఇప్పుడు ఇది తేల్చుకోవాల్సినటువంటి సందర్భం. ఎందుకు అంటే ఇప్పుడు నెయ్యికి సంబంధించినటువంటి వివాదం తలెత్తుతున్నటువంటి నేపథ్యంలో ఎంత పెట్టి కొంటున్నారు, ఎంత నెయ్యి అవసరమవుతుంది, నాణ్యమైన నెయ్యి ఎంత అన్నటువంటి ఇందులో రెండు కోణాలు ఉంటుంది. తక్కువకి ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఎక్కువకి ఇచ్చేవాళ్ళు ఉన్నారు. తక్కువకి ఇచ్చేవాళ్ళు ఎలా తక్కువకి ఇస్తున్నారయ్యా అని అడిగితే వాళ్ళు చెప్పేది ఏంటంటే, మేము పాలు కొంటున్నాం, పాలకి డబ్బులు చెల్లిస్తున్నాం, ఆ పైన వచ్చే బై ప్రొడక్ట్ అయినటువంటి వెన్న, ఆ దాని నుంచి వచ్చేటటువంటి నెయ్యి మాకు ఆటోమేటిక్ బోనస్ కాబట్టి మాకు మిగులుతుంది కాబట్టి అని చెప్తారు. అదే సందర్భంలో మామూలుగా ఓ 10 లీటర్ల పాలకు కానీ 1 కిలో వెన్న రాదు, అట్లాంటప్పుడు అట్లా సాధ్యమవుతుంది అని వీళ్ళు వాదించినప్పుడు వాళ్ళు చెప్పే సమాధానం అది. కాబట్టి ఇక అది రైటా రాంగా అన్నటువంటిది ఎవరి రూట్లో వాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ముందు లడ్డూలు ఇదివరకటితో పోల్చుకుంటే అద్భుతమైనటువంటి నాణ్యత మెరుగుపడింది. ఇదివరకటి వాడేటటువంటి నెయ్యి కంటే కూడా ఎక్కువ నెయ్యి వాడుతూ ఉన్నది వాస్తవం. అలాగే కలుషితమైనది గతంలో ఇప్పుడు స్వచ్ఛమైనది ఇస్తున్నాం అన్నటువంటిది ఆల్రెడీ తిరుమల తిరుపతి దేవస్థానం అధికారికంగా చెప్పింది. వెరీ గుడ్. ఇప్పుడు అన్ని ఆలయాలలో కూడా ఇదే విధమైనటువంటి నెయ్యి సప్లైతో పాటుగా నెయ్యంతో చేసినటువంటి లడ్డూలు ఉంటే, అదే విధమైనటువంటి నాణ్యతతో ఉంటే, మొత్తం ఆలయాలకు సంబంధించి అంటే దేవదేవుడు ప్రపంచాన్ని శాసించేటటువంటి వాడు, ముల్లోకాలని నడిపించేటటువంటి వాడైనటువంటి దేవదేవుడు మన చేతన చేయించినటువంటి ఒక మంచి పనిగా మారుతుంది. దేవాదాయ శాఖ ఇప్పుడు ఆ విధంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.